హైదరాబాద్ని ఉమ్మడి రాజధానిగా ఉంచాలంటూ కోరుతూ ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. మరో 10 ఏళ్లు ఉమ్మడి రాజధానిగా ఉంచేలా చట్టం తెచ్చేందుకు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ కార్యదర్శిని ఆదేశించాలని కోరుతూ ప్రజా ప్రయోజన వాయిద్యం వేశారు. కేంద్రం తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేసినప్పుడు 10 ఏళ్ల వరకు హైదరాబాద్ని ఉమ్మడి రాజధానిగా ప్రకటించింది. ఆ గడువు ఈ ఏడాది జూన్ 2తో ముగుస్తుంది. దీంతో ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నానికి చెందిన ప్రజా సంక్షేమ సేవా సంఘం కార్యదర్శి పొదిలి అనిల్ కుమార్ ఈ బిల్లును దాఖలు చేశారు. ఏపీ విభజన చట్టం 2014 ప్రకారం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ల మధ్య ఆస్తులు, అప్పులు 9వ షెడ్యూల్లో పేర్కొన్న వివిధ కంపెనీలు, కార్పొరేషన్ల విభజన ప్రక్రియ పూర్తి కాలేదని 2034 జూన్ 2 వరకు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ని ఉంచాలనే ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్లో కోరారు. ఏపీ విభజన చట్టం నిబంధనలను కేంద్ర హోంమంత్రిత్వ శాఖ అమలు చేయలేకపోవటాన్ని రాజ్యాంగ చట్టవిరుద్ధమైన చర్యగా ప్రకటించాలని కోరారు. కేంద్ర హోంశాఖ కార్యదర్శి, ఏపీ సీఎస్, పరిశ్రమలు, వాణిజ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, ఆర్థిక శాఖ కార్యదర్శి, సాధారణ పరిపాలనా శాఖ కార్యదర్శిని వ్యాజ్యంలో ప్రతివాదులుగా పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం అశాస్త్రీయ విధానాన్ని అనుసరించడం వల్ల రాష్ట్ర విభజన జరిగి 10 ఏళ్లు కావస్తున్నా ఏపీకి రాజధాని లేకుండా పోయిందని పిటిషనర్ తెలిపారు. సహకారం, పరస్పర అవగాహన ఒప్పందం లేకపోవడం, చట్టబద్ధ బాధ్యతలను నిర్వర్తించడంలో కేంద్ర ప్రభుత్వం విఫలం కారణంగా 2 రాష్ట్రాల మధ్య ఆస్తులు, అప్పుల విభజన వ్యవహారం వివాదాలకు దారితీసిందన్నారు. ఆస్తులు, అప్పుల విభజన సమస్యలను పరిష్కరించేందుకు కేంద్ర ప్రభుత్వానికి అధికారం ఉన్నా అందుకు అనుగుణంగా వ్యవహరించడంలో విఫలమైందని పిటిషనర్ అనిల్ కుమార్ పేర్కొన్నారు. విభజన చట్టం అమల్లో తలెత్తిన సమస్యలను పరిష్కరించేందుకు కేంద్రం దృష్టి పెట్టకపోవడంతోనే వివాదాలు కోర్టులకు చేరుతున్నాయన్నారు. హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉన్నప్పుడే ఆస్తులు, అప్పుల విభజన వివాదాన్ని పరిష్కరించాల్సిన అవసరం ఉందని, లేకపోతే చట్టబద్ధంగా ఏపీకి దక్కాల్సిన ప్రయోజనాలు దెబ్బతింటాయన్నారు. విభజన చట్ట నిబంధనలు అమలు కానందున హైదరాబాద్ని ఉమ్మడి రాజధానిగా ఉంచాలని కోరే హక్కు ఆంధ్రప్రదేశ్కి ఉంటుందని తెలిపారు. అయితే వైసీపీ నేత వైవి సుబ్బారెడ్డి కూడా గత నెలలో ఇదే డిమాండ్ చేశారు. ఏపీకి ఇప్పటికీ శాశ్వత రాజధాని లేనందున హైదరాబాద్ని మరికొంతకాలం ఉమ్మడి రాజధానిగా కొనసాగించాలని ఆయన అభిప్రాయపడ్డారు. వైవి సుబ్బారెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. రాజ్యసభ ఎన్నికలకు వైసీపీ తరపున నామినేషన్ దాఖలు చేసిన అనంతరం ఆయన ఈ డిమాండ్ చేశారు. ఏపీలో ప్రస్తుతం రాజధాని నిర్మించే పరిస్థితి లేదు. హైదరాబాద్ను మరికొంతకాలం ఉమ్మడి రాజధానిగా ఉంచాలని కోరారు. ఎన్నికల తర్వాత సీఎం జగన్ పార్టీ నాయకత్వం దీనిపై చర్చించి నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. ఇక హైదరాబాద్ని ఉమ్మడి రాజధానిగా కొనసాగించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరతామని రాజ్యసభలో ప్రస్తావిస్తామన్నారు వైవి సుబ్బారెడ్డి. ఇక విశాఖ రాజధాని కార్యసాధన పూర్తయ్యే వరకు కూడా ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ఉండాలనేది తమ ఆలోచన అన్నారు. వైవి సుబ్బారెడ్డి వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమని, వైసీపీ పార్టీ అభిప్రాయం కాదని ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అదే పార్టీకి చెందిన ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి ఖండించారు. ఇక టీడీపీ కూడా ఆ వ్యాఖ్యలను ఖండించింది.